నమస్కారం అబ్బా. పాప్కార్న్ తెలుగు రివ్యూస్కి స్వాగతం. ఈరోజు మనం రీసెంట్గా వచ్చిన యూఫోరియా సినిమా ముచ్చట్లు చెప్పుకుందాం. సినిమా చూసినాక నాకైతే కొన్ని విషయాలు గట్టిగా అనిపించినాయి. అవేందో మీకు చెబుతా వినండి. ముందుగా ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే సినిమాలో సైన్స్ గురించి, తెలివి పెంచే విషయాలు కొన్ని మంచివే చెప్పినారు. కానీ కథ డిమాండ్ వల్ల కొన్ని సీన్లు చూసేదానికి ఇబ్బందిగా ఉంటాయి. అందుకే ఇంట్లో వాళ్లతో వెళ్లేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. సినిమా మొదటి సగం మాత్రం అదిరిపోయింది సామి. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ కాడ వచ్చే ట్విస్టు అసలు ఎవ్వడూ ఊహించుండడు. అక్కడిదాకా సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా సాగుతాది. అయితే ఈ గంజాయి లాంటి అలవాట్ల వల్ల జీవితాలు ఎట్లా నాశనమైతాయో ఒక హెచ్చరికలాగా బాగా చూపించినారు. రెండో సగం కొంచెం సాగదీసినట్టు అనిపించినా ఆ చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం ఈ సినిమా చూడాల్సిందే. ఆ ముగింపు, ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు, కిర్రాకంతే. ఇలాంటి కథల్లో ఇదొక బెస్ట్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్లో వచ్చే మ్యూజిక్ వింటుంటే ఒక పక్క భయం, ఇంకో పక్క ఎమోషన్ వచ్చేస్తాయి. ఆ 10 నిమిషాలే సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. పిల్లలకి వట్టి ఫ్రీడమ్ ఇస్తే సరిపోదబ్బా, వాళ్ళని పద్ధతిగా పెంచడం ఎంత ముఖ్యమో ఈ సినిమాలో మెసేజ్ ఇచ్చారు. ఎప్పుడూ అమ్మాయిలకే నీతులు చెప్పే సినిమాల మధ్యలో అబ్బాయిల ప్రవర్తన ఎట్లా ఉండాలో ఇందులో పక్కాగా చూపించినారు. నటన విషయానికొస్తే భూమిక గారు పోలీసు రోల్లో, గౌతమ్ మీనన్ గారు, సారా హర్జన్ గారు వారి పాత్రల్లో ఇరగదీసినారు. మన రోహిత్ కూడా చాలా బాగా చేసినాడు. మొదట్లో వాని క్యారెక్టర్ చూసి తిట్టుకున్నా, క్లైమాక్స్ వచ్చేసరికి అందరూ వానికే సపోర్ట్ చేస్తారు. టెక్నికల్ ముచ్చట్లు. పాటలతో పాటు క్యారెక్టర్ల ఫేసులు కలిసేలా చేసిన ఎడిటింగ్ కొత్తగా భలే ఉంది. సెకండ్ హాఫ్లో జైలు సీన్లు కొంచెం కష్టంగా అనిపించినా సినిమా ఇచ్చే మెసేజ్ మాత్రం అదిరిపోయింది. అయినా గీ సినిమాలో ఒక విషయం మాత్రం మనసుకు అతుక్కుపోయింది సామి. అపాయం ముంచుకొచ్చినప్పుడు ఆడపిల్లలు గుండె నిబ్బరంతో ఎట్లా నిలబడాలనేది భలే చూపించినారు. మన సీమ ఆడపిల్లలకి ధైర్యం ఎక్కువే, కాని ఒక్కోసారి లోకం చేసే పనులకి భయమేస్తాది. గీ సినిమా చూసినాక అనిపించిందేందంటే భయపడి ఇంట్లో కూర్చుంటే బతుకు ఎక్కడికక్కడే ఆగిపోతాది. ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనల్ని ఎవ్వడూ ఆపలేడని అర్థమైంది. అందుకే ఆడపిల్లలు మీరూ గీ సినిమా చూడండి, మీలో ఒక కొత్త ధైర్యం వస్తాది. ఫైనల్ మాట. సెకండ్ హాఫ్ కొంచెం అటూ ఇటుగా ఉన్నా ఆ అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ కోసం, ఆ మంచి మెసేజ్ కోసం యూఫోరియాని ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ రివ్యూ నచ్చినట్లయితే మన పాప్కార్న్ తెలుగు రివ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.